2019లో 151 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఆంధ్ర ప్రజలు తిరిగి 2024లో ఇంత ఘోరంగా ఓడించడానికి గల కారణాలు ఇందులో మెయిన్గా చూస్తే పథకాలు ఇస్తే ఎవరైనా సరే ఓట్లు వేస్తారని చాలా పొరపడ్డారు. తీరా చూసేసరికి ఆ పథకాలు ఈ ఓటమికి ఒక కారణమైంది. అది ఎందువలన అంటే పథకాలు తీసుకున్న లబ్ధిదారుల్లో కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పథకాలు తీసుకున్న వారికి పథకాలు ఇచ్చిన డబ్బు కంటే మిగతావన్నీ కూడా చాలా ఎక్కువగా వసూలు చేయడం, చెత్త పన్ను అవ్వని, ఇంటి పన్ను అవ్వని, అదేవిధంగా కరెంటు బిల్ చాలా దారుణంగా వసూలు చేయడంతో ఈ పథకాలు మర్చిపోయి అవి మాత్రం గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీల వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మనకి ఓట్లు అయితే రావు. మనం ఉచిత పథకాలు ఎంతైతే చేస్తామో అదేవిధంగా మనకి డెవలప్మెంట్ కూడా ఉంటేనే బాగుంటుందని ప్రజలు ఆకాంక్షించారు. అది జరగనందువలనే ఈ గవర్నమెంట్ని ఇంత వ్యతిరేకించారు. ఇకపోతే జగన్ గారి రాజకీయం అంతా కులం చుట్టే తిరిగింది. ఎప్పుడు చూసినా ఏదో ఒక కులం కోసం ఆ కులానికి ఇన్ని ఇచ్చాం, ఈ కులానికి ఇన్ని ఇచ్చాం అని చెప్పుకుంటూనే వెళ్ళారు. ఆఖరికి ఎలక్షన్లో ఓట్లు కూడా ఆ పథకాలు ఇచ్చాం, ఈ పథకాలు ఇచ్చాం, దానికని ఓట్లు వేయమన్నారే కానీ ఇది డెవలప్ చేసాం, అది డెవలప్ చేసాం అని ఎక్కడా మాట్లాడలేదు. దానికి కారణం అసలు డెవలప్మెంట్ అనేది లేదు. రెండో విషయంకి వస్తే పథకాలు పక్కన పెడితే ఇకపోతే కులం మీదే మొత్తం రాజకీయం జరిగింది. ఎక్కడ చూసినా సరే కుల రాజకీయం. వాళ్ళకి ఇవి చేసాం, వీళ్ళకి ఇవి చేసాం. అనుభవం లేని వాళ్ళే చాలామందికి కొత్త వారికి సీట్లు ఇచ్చారు. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా అనుభవం లేని వారికి, కొత్త వారికి కులాలతో ప్రతిపాదనతో సీట్లు క్యాబినెట్లోకి తీసుకున్నారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఆ మంత్రులకు అనుభవం లేక అది పని చేయలేకపోయారు. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళడానికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి కూడా అంత అపాయింట్మెంట్స్ దొరక్క ఇబ్బంది పడినట్టు కొంచెం తెలుస్తుంది. దానివల్ల కూడా చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. వాళ్ళే ఏం చేసుకోలేక ఇంకా వాళ్ళకి తెలియని పక్షంలో ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు జనాలకి. అది ఒకటి యాంటీ బాగా అయింది. మంత్రులను కూడా చాలామంది కొత్త వారిని తీసుకోవడం ఒక మైనస్సే. ఎందుకంటే వారి శాఖల్లో వాళ్ళకి ఏం పని చేయాలనేది తెలియదు. పైనుంచి చెప్తే వీళ్ళు ఏదైనా చేయడమే తప్ప వాళ్ళకి అనుభవం లేదు. ఎప్పుడూ కూడా మంత్రులు అనే వాళ్ళు చాలా అనుభవజ్ఞులను తీసుకుంటుంటారు క్యాబినెట్లో. అలాంటిది జగన్ గారి ప్రభుత్వంలో అసలు ఏమాత్రం అనుభవం లేకుండా కొత్తగా వచ్చిన వారికి చాలామందికి అవకాశం కల్పించారు. దీనివల్ల వాళ్ళేమీ పని చేయలేరు. దాని మూలంగా పైనుంచి ఏదైనా చెప్తే చేస్తారు, అది వాళ్ళకు అనుకూలంగా ఉన్నది. రెండో విషయం ఏంటంటే ఎవరి మాట వినరు అనే వార్త అయితే చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల కూడా ఈ ప్రజలకి ఈ లోకల్లో ఉన్న లీడర్స్ పెద్దగా స్పందించలేకపోయారు. వీళ్ళు చేద్దామనుకున్నా సరే అక్కడ పైనుంచి ఏ పని అవ్వక కొంతమంది లీడర్స్ అయితే చాలా అసహనంతో ఉన్నారు. అది కూడా ఈ ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా లిక్కర్ వస్తే మద్యం నిషేధం అన్నారు. అసలు అటు సైడు అడుగులు పడకపోగా మద్యాన్ని విపరీతంగా పెంచి దాన్ని క్యాష్ చేసుకున్నారు. ఆ క్యాష్ని స్కీమ్స్ రూపంలో పంచుతూ వచ్చారు. చాలామంది ఆ చీప్ లిక్కర్ తాగి అనారోగ్యం పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఒకటి చాలా ఎక్కువగా మైనస్ అయింది. ఎందుకంటే 200, 300 తెచ్చుకునే డైలీ లేబర్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పట్లో 80 రూపాయలు, 70 రూపాయలు, క్వార్టర్ 200 అయ్యేసరికి వీరు చాలా ఇబ్బందులు పడ్డారు. వీరు డబ్బంతా ఈ మద్యంకే పోతుంది. వాళ్ళకి ఎన్ని పథకాలు ఇచ్చినా సరే అది మర్చిపోయి ఓన్లీ ఇది మాత్రమే వాళ్ళకు గుర్తుంది. ఈ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా కనిపించింది. అదే కాకుండా రాజకీయం అనేది చాలా కక్షపూరితంగా జరిగినట్టు అనిపించింది చాలామంది జనాల్లో. అసెంబ్లీలో కూడా ఎవరైనా ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పకుండా చాలా ఘోరంగా తిట్టడం మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం లేదు, ఓన్లీ తిట్లు రూపంలో అవతల వాళ్ళని కూర్చోబెట్టేవారు. ఇది బాగా ప్రోత్సహించారు జగన్ గారు. దీన్ని ఖండించి ఉంటే బాగుండేది. ఇది జనాలు అసలుకి చాలామందికి అయితే నచ్చలేదు. సమయం చూసి అందరూ ఒకసారే ఓట్ల రూపంలో దాన్ని చూపించారు. ఇప్పటికైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా చేస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఉచితంగా మనం పథకాలు ఇస్తున్నాం కదా అని ఆ పథకాల డబ్బు అంతా జనాలదే అని జనాలకైతే అర్థమైంది.
వివిధ రూపాల్లో ట్యాక్సుల రూపంలో చాలా అన్యాయంగా తీసుకొని అందులో ఈ పథకాలు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.